ఉందామా? యా అయితే ఢిల్లీలో ఢిల్లీ ప్రధానమంత్రితో సమావేశం కోసం ఢిల్లీ వెళ్ళిన చంద్రబాబు నాయుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడ ఎంపీలతో సమావేశమయ్యారు. ఎంపీలతో సమావేశమైనప్పుడు దీనికి సంబంధించి ఈ కల్తీ అదే ఈ నకిలీ మద్యానికి సంబంధించి, తర్వాత వైసీపీ చేస్తున్న కామెంట్స్ గురించి కొన్ని మాట్లాడారు. దీని వెనుక పెద్ద కుట్ర ఉందనేది కూడా ఆయన వ్యక్తం చేస్తున్న అనుమానం. ఈ పెద్ద క్రిమినల్స్ గ్యాంగ్ లాగా తయారయ్యారు వీళ్ళ వెనక దీని వెనక పెద్ద కుట్ర ఉంది అనేది ఆయన కొన్ని సీరియస్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు నాయుడు ఏమన్నారో ఒకసారి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అప్డేట్స్ ఇస్తారు. కృష్ణ, చంద్రబాబు నాయుడు సీరియస్ కామెంట్స్ చూశాను నేను, ఏమని కామెంట్ చేశారు? వెంకటకృష్ణ, ఈరోజు ప్రధాని మోదీతో చంద్రబాబు నాయుడు సుమారు గంట పాటు భేటీ అయ్యారు. ఆ భేటీ తర్వాత నెంబర్ 1 జనపథ్లో సీఎం అధికారిక నివాసంలో టీడీపీ ఎంపీలతో భేటీ అయ్యారు. ఆ భేటీలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహారం, వైసీపీ నేతల వ్యవహారం, ఇవన్నీ కూడా వారితో కొంత ఆవేశంతో పంచుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఏదైతే ఈ యొక్క లిక్కర్ కేసుకు సంబంధించి వైసీపీ నేతలే చేయటం, అదేవిధంగా ఈ యొక్క నకిలీ మద్యం కేసులో నిందితుడైనటువంటి జనార్దన్ రావు బయటపెట్టినటువంటి సంచలన విషయాలకు సంబంధించి కూడా ఏపీ పోలీసులు, అదేవిధంగా సిట్కి సంబంధించినటువంటి వ్యవహారం, ఇవన్నీ కూడా ఆయనకి తెలియవచ్చాయి. అవన్నీ కూడా ఈ సమావేశంలో చర్చించారు. ఆ చర్చిస్తూ మీరంతా జాగ్రత్తగా ఉండాలి, మనం వైసీపీ నేతలు చేసే దుష్ప్రచారాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలి, ప్రజల్లోకి వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ యొక్క వ్యవహారాలన్నింటినీ కూడా ప్రజలకు తెలిసేలాగా చేయాలి. వివేకానంద రెడ్డిని ఏ విధంగా అయితే హత్య చేసి దాన్ని టీడీపీ నేతలు అదే తన చేతిలో కత్తిపెట్టి నరకాసుర చరిత్ర అంటూ ఏదైతే సాక్షిలో రాశారో, అదే విధంగా ఇప్పుడు కల్తీ మద్య వ్యవహారం కూడా వైసీపీ నేతలే చేసి ఇది తెలుగుదేశం కట్టగట్టాలని చూస్తున్నారు. మూర్ఖుడు, క్రూరుడు అన్న పదాలు జగన్మోహన్ రెడ్డికి చాలా తక్కువ, వాళ్ళ అనుచరులకి జగన్ కి ఈ యొక్క పదాలు వర్తిస్తాయి. జగన్ ఇంకా చాలా నేర కార్యకలాపాలు ఉన్నాయి, అవన్నీ కూడా త్వరలో బయటకు వస్తాయి. ప్రధానితో భేటీ తర్వాత ఎంపీలతో మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ పార్టీ అంతా కూడా క్రిమినల్ కార్యకలాపాలకు పెట్టింది పేరుగా ఉంది. వైసీపీ నేతల నేరాలు చేసి వాటిని తెలుగుదేశం మీదకి నెట్టడం పరిపాటిగా మారింది. ఈ క్రిమినల్ మాస్టర్ మైండ్ ఎలా ఉంటుంది అన్నది జగనే ఒక ఉదాహరణ. వివేకానంద రెడ్డి హత్య తరహాలో ఇప్పుడు మళ్ళీ నేరాలు ఘోరాలు చేసి రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అప్రమత్తంగా ఉండాలి, వాళ్ళ క్రిమినల్ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని కూడా పార్టీ ఎంపీలకు చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా ఇప్పుడు కల్తీ మద్య వ్యవహారం కూడా సరిగ్గా అలా చేశారు. జనార్దన్ రావు ఏదైతే యొక్క స్టేట్మెంట్ కూడా ఆయన వీళ్ళందరితో కూడా పంచుకున్నారు. దర్యాప్తు లోతుగా చేస్తున్న కొద్దీ అనేక విషయాలు బయటపడుతున్నాయి. వాళ్ళ నేరాన్ని తెలుగుదేశం మీదకి నెట్టేందుకు అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నారు. వివేక హత్య తరహాలోనే ఇది కూడా కల్తీ మద్య వ్యవహారం ఉంది, ఇంకా చాలా నేర కార్యకలాపాలు కూడా ఉన్నాయి. కాబట్టి అందరూ అంటే జాతీయ స్థాయిలో కూడా అతన్ని ఒక నేర సామ్రాజ్యానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ జాతీయ స్థాయిలో ఎంపీలంతా ఎండగట్టాలి. ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి ఎండగడుతూనే ఉన్నారుగా. పార్లమెంట్లోనే చెప్పాడు ఆయన, లావు శ్రీకృష్ణదేవరాయలు ఎన్ని వేల కోట్ల స్కామ్ ఇది, ఎన్ని వేల కోట్లు దేశం దాటిపోయాయి అని చెప్పి చాలా ఓపెన్ గా పార్లమెంట్ లోక్సభలోనే మాట్లాడారు కదా. ఇంతవరకు అవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు సిట్ వేసాం కదా, అవన్నీ ఒక్కొక్క వెలుగులోకి వస్తున్నాయి. ఖచ్చితంగా వాళ్ళ అంతు చూస్తాం, ఎవరిని కూడా ఉపేక్షించేది లేదని కూడా వీళ్ళతో చెప్తూ ఖచ్చితంగా వీటినైతే జాతీయ స్థాయిలో అంటే మిథున్ రెడ్డి తన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి లేఖ రాయటం, సిబిఐ విచారణ కావాలని కోరుతూ లేఖ రాయటం, ఇవన్నీ కూడా జగన్ స్క్రీన్ ప్లేలో భాగమే. కాబట్టి అందరూ కృష్ణ ఒక విషయం అర్థం కావట్లేదు, వీళ్ళు ప్రతిదీ సిబిఐ అని ఎందుకు అంటున్నారు? ఇప్పుడు మెయిన్ లిక్కర్ స్కామ్ ని సిబిఐకి ఇమ్మని అడుగుతున్నారు. ఇప్పుడు దీన్ని కూడా జోగి రమేష్ పేరు బయటకు రాగానే ఆయన బయటకు వచ్చి సిబిఐకి ఇవ్వండి అంటున్నారు. వివేకానంద రెడ్డి హత్యకే సిబిఐకి ఉంటే
అది కొంత మేనేజ్ చేయడానికి ట్రై చేశారు, చివరిగా వాళ్ళ మీద కేసులు పెట్టి భయపెట్టి చంపేస్తాం అది చేశారు కదా. ఎందుకు సిబిఐ కావాలని అడుగుతారు వీళ్ళు? సిబిఐ దర్యాప్తు అంటే ఇందులో దానికి సంబంధించి మీకు అంటే సిబిఐకి సంబంధించి కొంత కేంద్రంలో మేనేజ్ చేసుకోవచ్చు అనే వ్యవహారంలోనే జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీకి సంబంధించిన బీజేపీలో ఆయన వర్గానికి జగన్ వర్గానికి సంబంధించిన నేతలు ఎవరైనా హెల్ప్ చేసే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఆ విధంగా డిమాండ్ చేస్తుండొచ్చు. అంటే రాష్ట్రంలో గతంలో మనం చూస్తాం ఏదైతే ఈ యొక్క తిరుపతి లడ్డుకి సంబంధించి కల్తీ వ్యవహారానికి సంబంధించి కూడా అక్కడ సిట్టేస్తే అది కాదని సిబిఐ కావాలన్నారు. తర్వాత సుప్రీంకోర్టు మానిటర్ తోనే ఇక్కడ కమిటీని కూడా ఒకటి ఏర్పాటు చేశారు, సిబిఐ కూడా దాన్ని పర్యవేక్షిస్తుంది. సో అదే విధంగా దీన్ని కూడా సిబిఐకి వేయాలనేది వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్. సిబిఐ అయితే కొన్ని కేసులు మనం చూసాం, సిబిఐకి ఇటువంటి కేసులు ఇస్తే వాటిని కోల్డ్ స్టోరేజ్లకి మళ్లించినట్లు అవుతుంది. మళ్ళీ ఎలక్షన్ వచ్చే లోపలికి అవి కోల్డ్ స్టోరేజ్ లో పడిపోతే జనాలు కూడా మర్చిపోతారు అన్న ఉద్దేశంతో బహుశా సిబిఐ దర్యాప్తు కోరుతున్నట్లుగా మనం భావించవచ్చు. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇక క్రిమినల్ మాస్టర్ మైండ్ అంటే ఎలా